నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను. నేను నైట్ 11 o'clock, నైట్ 12 o'clock ఆ గలీలో తిరుగుతాను. నాతో చుట్టూ ఒక 10-15 కుక్కలు తిరుగుతారు. ఐఎమ్ 45 years టుడే. ఈ రోజు వరకు నాకు ఒక వీధి కుక్క కరవలేదు. దాని గురించి ఏంటి? దాని గురించి మీరేం మాట్లాడరు. నాకు 2019లో డెంగీ అయింది. మస్కిటో బైట్ వల్ల ఆల్మోస్ట్ నేను చనిపోయాను. అదే ఇంత నాకు సీరియస్ అయిపోయింది. నా ప్లేట్లెట్ కౌంట్స్ డ్రాప్ అయిపోయింది. ఏం చేస్తున్నారు గవర్నమెంట్ అప్పుడు? మీ ఇంటిలోనే మీరు ఆ పాట్స్ పెట్టుకుంటారు. మీ ఇంటి పక్కనే అంత చెత్త ఉంటుంది. దాంట్లో 100,000 లక్షల మస్కిటోస్ ఉంటాయి. దానికి మీకు లేదా? ఒక 4 నేను ఒప్పుకుంటాను. ఒక 100 కుక్కలో ఒక 5 కుక్క అగ్రెసివ్ ఉంటాయి. నేను ఒప్పుకుంటాను. కానీ 5 కుక్కల కోసం మీరు ఆ 95 కుక్కల్ని చంపేస్తున్నారు. దారుణంగా చంపేస్తున్నారు. నేను ఒక 1.5 year నుంచి ఎన్జిఓ నడుస్తున్నాను, శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ అని. ఐఎమ్ ఆన్ ద రోడ్స్. ఐ నో ద యాక్చువల్ ఫ్యాక్ట్స్. I know how many people are being bit by dogs. I know how many accidents are happening. I am talking numbers. If you don't believe me, open your phones. If you're educated enough to open your phones and Google. Please, for God's sake, Google how many people are dying in road accidents and how many people are dying of mosquito bites. దానికి ఏమి లేదు, దానికి ఏం ప్రొటెస్ట్ లేదు, దాని గురించి ఏమి లేదు. కుక్కలు ఏం చేస్తారు మీ ఆ కుక్కలు వెనకాల పడి? పాప మా కుక్కలు ఆల్రెడీ వాడు వీధి కుక్క, ఆడికి దిండి ఉండదు, దిక్కు ఉండదు. అది ఏదో ఒకటే భరించాలి, ఏదో ఒకటే చేయాలి. ఇట్ ఈస్ అ సిస్టమ్ ఫెయిలియర్, ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఫెయిలియర్. ఆ కుక్క బ్రతికేది 10 సంవత్సరం. దానికి మీరు సరిగా ఏబీసీ చేస్తే, బర్త్ కంట్రోల్ చేస్తే, వ్యాక్సినేషన్స్ ఇస్తే 10 సంవత్సరాల కుక్క చనిపోతుంది. దాని తర్వాత దాని కుక్కలకి పిల్లలు ఉండదు. యూ విల్ ఎనీవేస్ హ్యావ్ అ డాగ్ ఫ్రీ సొసైటీ. దానికి ఏంటి? ఎందుకు కుక్కల్ని చంపాలి? నా బ్రదర్, నా సొంత తమ్ముడు బాంబే నుంచి నాకు ఇప్పుడు మెది పెట్టాడు. మీకు చూపిస్తాను ఇన్స్టాగ్రామ్లో. హీ జస్ట్ షేర్డ్ మీ అ లింక్. ఐ am shocked. I am really shocked. He did not know I'm coming. See this. 40 dogs murdered at SIU, Symbiosis Hyderabad at the cost of an administration order. On 9th January 2026, 40 sterilized, vaccinated and non-aggressive community dogs from Symbiosis Law College. They were seized in a truck and దారుణంగా 40 dogs ని చంపేశారు. ఏం చేశారో కుక్కలు మీకు? ఈ లా స్టూడెంట్స్కి నేను అడుగుతాను, మీరు లా చదువుతున్నారు కదా, సో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు రోడ్ సేఫ్టీ కోసం, పాట్ హోల్స్ కోసం, హెల్మెట్స్ కోసం, డ్రంక్ డ్రైవ్ కోసం ఏం చేస్తారు మీరు? బికాజ్ ఆ పాప మా కుక్కకి నోరు లేదు, ఆ కుక్కకి ఏం చెప్పడానికి లేదు. మీరు పట్టుకోవచ్చు, దాన్ని చంపేయచ్చు, దాన్ని కట్టేయచ్చు అని, పాయిజన్ చేయొచ్చు అని కుక్కలు నడుస్తుంది. సెప్టెంబర్లో నడుస్తుంది. మీరు చూసారు, నేను ఎక్కడ బయట రాలేదు, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేదు, నేను కామ్గా ఉన్నాను. ఐఎమ్ డూయింగ్ మై రెస్క్యూ వర్క్. నా ఎన్జిఓ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. లెట్ లా టేక్ ఇట్స్ కోర్స్. లా ఇస్ దేర్, వీ షుడ్ నాట్ ఫైట్ అగేన్స్ట్ లా. ఏదో ఒక సుప్రీంకోర్టు వాళ్ళు పెద్ద జడ్జెస్ ఏదో ఆలోచించుకొని ఏదో చేసి ఉంటారు. కానీ వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? కొంచెం మీకు భయం భక్తి లేదా? 1% కూడా ఒక ఇన్నోసెంట్ డాగ్, ఐ డోంట్ నో ద వర్డ్, వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ ఇన్నోసెంట్ ఇన్ తెలుగు? కాదు, లైక్ సమ్మన్ హూ కాంట్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. నిశాత ఉన్న కుక్కని మీరు చంపేస్తున్నారు. ఏంటిది? మొన్న చూసాను, సర్పంచ్ 500 కుక్కల్ని చంపారు. 500. ఆ కుక్కలు డెడ్ బాడీ ఇట్లా పెట్టుకొని ఇట్లా నుంచొని ఫోటోగ్రాఫ్స్ తీస్తున్నారు. మీకు 1% భయం లేదా? కర్మ అని ఏదైనా ఉంటుందా? నాకు మిగతా రిలీజన్స్ గురించి తెలీదు, నాకు నా రిలీజన్స్ గురించి తెలుసు. మీరు గుడికి వెళ్తారు, ఆ శివుడిని అభిషేకం పెడతారు. కాలభైరవ్ టెంపుల్స్ నేను చూస్తున్నాను, 1000 మంది కాలభైరవ్ టెంపుల్లో ఉన్నారు. కాలభైరవ్ ఎవరు? కుక్క ఉంటుంది అక్కడ. వాళ్ళని మీరు పూజించి వాళ్ళ కుక్కని చంపేసి ఆ దేవుడు ఏం చేస్తారు? మీకు కొంచెం భయం ఉందా? మీకు, మీ ఫ్యామిలీకి కొంచెం ఆ తల్లిదండ్రి చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి. వెన్ యూఆర్ కిల్లింగ్ ఇన్నోసెంట్స్, hundreds of innocent dogs, trust me, I am giving you my word, karma will be there, karma will hit you. I am not saying all dogs are good. నేను మళ్ళీ చెప్తాను, yes there are aggressive dogs. డాగ్స్ వల్లే ఏదైనా చిన్న బిడ్డ చనిపోయినంటే, నేను కూడా తల్లి, నాకు తెలుసు. ఈరోజు నా బిడ్డకి కుక్క కరిస్తే నాకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుంది. కానీ మీరు చెప్పండి, ఇంతమంది మనుషులు, మెన్, ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, మగాలు ఎక్కువ ఉన్నారు. మగాలు రేప్ చేస్తారా లేదా? మగాలు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా? మీరు అందరూ రేపిస్తా? మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి, మీ అందరినీ చంపేయాలా? కాదు, మగాలు రేప్ చేస్తారు, మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాల్ని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బుద్ధి ఉందా కొంచెం? 5 కుక్కలు కరిస్తే మీరు మిగతా 100 కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు? కొంచెం బుద్ధి వాడుకోండి. నా బుద్ధి ఇచ్చారు కదా, బుద్ధితో పుట్టారు కదా ఈ సింబాయిసిస్ లా కాలేజ్ వాళ్ళు. కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు? ఎవరు ఆ కర్నల్ సెంథిల్ అని చదివిన వ్యక్తి కదా ఆయన. అస్సలు సెన్స్లెస్ నడుస్తుంది. నేను కామ్గా ఉన్నా. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నేను కొంచెం నా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను. వదిలే. లా ఇస్ దే,
they are more intelligent than me, they are more educated than me, they are more experienced than me. వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు, కామ్గా ఉన్నాను. కానీ ఈ లాస్ట్ 10 days చూసి నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తుంది నాకు. టుడే ఇఫ్ ఐ డోంట్ టాక్, టుడే ఇఫ్ నేను నోరిప్పి మాట్లాడలే అంటే నా భగవంతుడు నాకు క్షమించుడు, అది నేను అది తెచ్చాను. నేను దానికోసం ఇక్కడ వచ్చేంత కోపంలో ఉన్నాను. నేను ఇంత ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ సో యాంగ్రీ ఆన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్. మీరు ఎన్నిసార్లు యూ మస్ట్ హ్యావ్ సీన్ మై ఇంటర్వ్యూస్. ఐ టాక్ అబౌట్ లైఫ్, ఐ టాక్ అబౌట్ ప్లాస్టిక్, ఐ టాక్ అబౌట్ philosophy, I talk about my films, I talk about my kids. కానీ ఇంత బాధ ఎలా చంపేస్తున్నారు? I can't, my mind is not. మార్నింగ్ చూసాను సింబాయిసిస్ లా కాలేజ్ స్టెరిలైజ్డ్, non-aggressive 40 dogs were killed ruthlessly. How? మీకు నైట్ నిద్ర ఎలా పడుతుంది? మీకు నిజంగా మీ చిన్న పిల్లలకి కుక్కలు కరుస్తున్నారంటే దాని గురించి ఆ ఏరియా వరకు చూసుకోండి. ఏ అగ్రెసివ్ డాగ్ ఉంది దాన్ని లొకేట్ చేయండి, నాలాంటి ఎన్జిఓ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వీ విల్ టేక్ ద డాగ్. నేను తీసుకెళ్తాను. ఆ కుక్కని ఎక్కడ షెల్టర్లో పెట్టాలా, లేదంటే ఆ కుక్కని ఎక్కడైనా ఫామ్ హౌస్లో ఒక్కటే పెట్టాలా, నేను చూసుకుంటాను. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. బట్ ఒక్క కుక్క తప్పు చేస్తే ఆ ఒక్క కుక్క తప్పుకి మీరు 100 కుక్కల్ని చంపేస్తున్నారు. నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్. దట్ ఈస్, ప్లీజ్ అండర్స్టాండ్, ఇఫ్ సమ్ యూనివర్స్ హెస్ మేడ్ యూ, సమ్ గాడ్, you belong to some religion over here. If that God has made you, that same God, a same భగవంతుడు ఆ కుక్కల్ని జన్మించారు, అది గుర్తుపెట్టుకోండి. కుక్కలు ఎక్కడ వేరే ప్రపంచం నుంచి రాలేదు. అదే దేవి, అదే శివుడు, అదే కాలభైరవ్, అదే దుర్గాదేవి, వాళ్ళే సృష్టించారు కదా కుక్కల్ని మీతో పాటు. సో మీకు ఒక్కటే హక్కు ఉంది, ఆ కుక్కకి హక్కు లేదా? ఏంటి మీరు చేస్తున్నారు? కొంచెం ఆలోచించుకోండి. అట్లీస్ట్ 1% ఆఫ్ యూ ప్లీజ్ అండర్స్టాండ్. కొత్త ఆలోచన నాకు వచ్చింది. ఎందుకంటే పేపర్లు చూసిన తర్వాత, రోజు టీవీలో చూసిన తర్వాత బాధ కలుగుతుంది. ఏంటంటే రేణి దేశాయి, మేనకా గాంధీ, అక్కినేని అమల గారు కుక్కలను చంపొద్దు, జంతువులను చంపొద్దు, వాటికి మాటలు రావు, ఏదో తప్పులు జరుగుతుంటే దాన్ని సరిదిద్దమని కొందరు కోర్టు కూడా పోతున్నారు. నిజమే, మూగజవుల గురించి మీరు ఇంత మాట్లాడుతున్నారు. సమాజంలో ఇక చూడండి, భార్యను చంపిన మృతదేహాన్ని సెల్ఫీ, గొంతుని బిగించి భర్త హత్య. అంటే ఇది ఎట్లా కనిపిస్తుందంటే, ఒక పక్క మహిళలలో ఎందుకేమని ఈ ఆక్రోశం, అదేవిధంగా మగవాళ్ళు. గతంలో సతీ సావిత్రి సినిమా చూసిన నేను, భర్తను చంపడానికి వచ్చినటువంటి యమధర్మరాజు కాళ్ళు మొక్కింది, అయా నా భర్తను కాపాడు అన్నది. కానీ ఇవాళ చూడండి, భర్తనేమో భార్యను చంపుతుండు, భార్య భర్తను చంపుతూ. ఇదేం కల్చర్ రా బాబు, నాకు అర్థం కాదు. నేను ఎన్నడూ వినలే. రోజు వారంలో గత 2 నెలల నుంచి ఇవే స్టేట్మెంట్లు. మొదలు పెళ్లి, తర్వాత లవర్ తోటి కలిసి చంపడం, పండుకున్నటువంటి భర్తను చంపడం. ఇది ఏమిటి? ఇది ఏమి ఆచారం నాకు అర్థం కాదు. ఆలుమొగలంటే ఏది చిరకాలంగా కలిసి ఉండాలని పూజారి కూడా పుస్తకంటే ముందు చెప్తాడు, మీరిద్దరు కలిసి ఉండాలి, జీవితాంతం మీరు బంధం అంటాడు. ఇది ఆ ఆచారమేమైంది? మీరు దస్తారు సరే, మరి పిల్లల సంగతి ఏంది? వాళ్ళ కుటుంబ సభ్యులలో పిల్లలు, మగవాళ్ళు, ఆడపిల్లల సంగతి ఏమిటని ఎవడన్నా ఆలోచన చేస్తుంటా? అందుగురించే నా ఉద్దేశంలో మేధావులు దీని మీద ఆలోచన చేయాలి. అదేవిధంగా మహిళా సంఘాలు కూడా ఆలోచన చేయాలి. ఏంది ఇది నాకు అర్థమైతలేదు. ఒకే రోజులో ఈ పేపర్లో చూడు, భార్యను చంపిన మృతదేహంతో సెల్ఫీ, గొంతుకు చున్నీ బిగించి భర్త హత్య. ఏం సమాజం రా బాబు, నాకు అర్థం కాదు. గతంలో నేను చూసిన సినిమాలు ఎట్లుంటుండంటే, భార్యాభర్తల అనుబంధం, తల్లిదండ్రులకు ప్రేమ చేయడము, తల్లిదండ్రులకు ఏది చనిపోయే వరకు ఆదరించినటువంటి సమాజంలో మార్పు ఎందుకు వస్తుందో నాకు అర్థమైతే లేదు. ఇవాళ టీవీలు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి. కానీ కొత్త ఆచారాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా, ఇంటలెక్చువల్స్ కానీ, అదేవిధంగా జ్యుడిషియరీలో ఉన్నట్టు లాయర్లు కానీ, మేధావులు కూడా దీంట్లో, అదే మహిళా సంఘాలు కూడా మీటింగ్లు పెట్టి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు పెట్టి, సెమినార్లు పెట్టి, ఈ ఆచారం ఫినిష్ చేయకపోతే
కొత్త తరం వారు కూడా ఇదే ఆలోచన చేస్తారు అంటున్నా. పిల్లలు కూడా అరే మా అమ్మనే చంపింది కదా మా నాయనను నేనెందుకు చంపొద్దు అనే ఆలోచన వస్తుందా లేదా? కనుక నా ఉద్దేశంలో దీని మీద తప్పనిసరిగా చర్చ జరగాల్సిందే. దీని మీద ఎక్కడున్న ఒక దగ్గర మనం ఆపకపోతే మనం పాత సాంప్రదాయం ఎవరైతే మేధావులు ఇవాళ కుక్కలను చంపొద్దనే ఆలోచన వచ్చింది మూగజీవులను, కానీ మనిషి ఉండి అన్నీ తెలుసుకున్నటువంటి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కొత్త కల్చర్ వచ్చింది. కొత్త కల్చర్ను ఆపడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి, కానీ సమాజంలో వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? తల్లిదండ్రులే కొట్లాడుతుంటే పిల్లలు కూడా అదే అలవాటు అవుతారా లేదా? రేపు పెళ్ళి అయినాక ఆయన ఆ అమ్మాయి అరే మా అమ్మనే మా నాయనని చంపింది నేనేం చంపొద్దు అని భర్తను చంపే కల్చర్ వస్తుంది అనేది ఆవేదనతో చెప్తున్నా. దీని మీద తప్పనిసరిగా మేధావులు ఆలోచన చేయమని చెప్తున్నా. అదేవిధంగా మహిళా సంఘాలు కూడా ప్రతి ఇష్యూలో మాట్లాడతారే మీ మహిళలలో మార్పు ఎందుకు వచ్చిందో దాని మీద కూడా మహిళా సంఘాలు మీటింగ్లు పెట్టాలి. ఏది మేధో మంత్రం పెట్టాలి, ఏది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాలి, సెమినార్స్ పెడితే కొంత ఆలోచనలో మార్పు వస్తుంది అనేది నా ఉద్దేశం. లేకుంటే ఇదే ఆచారం కొనసాగితే మన భారతదేశ సాంప్రదాయం కల్చర్ చెడిపోతుందని బాధతో ఒక సీనియర్ నాయకుడిగా నేను అందరినీ ఆలోచన చేయమని చెప్తున్నా. ఎవరైనా అటు మహిళలు కానీ ఇటు మగవాళ్ళు కానీ ఆలోచనలో మార్పు రావలేదంటే సరిదిద్దుకోవాలి తప్పితే ఈ చంపడం ఏమిటి? మీరు చస్తున్నారు, చంపేస్తారు, తర్వాత పిల్లలు ఏం కావాలి? ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండగా కూడా మళ్ళీ ఇలాంటి చంపుడు జరుగుతుంటే ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్ళు దిక్కులేని వాళ్ళు అవుతారు. దానివల్ల నిరాశ నిస్పృహతో వాళ్ళు కూడా కొత్త కార్యక్రమాలు పెడతారు. దీనివల్ల సమాజంలో మార్పు రావాలనే ఉద్దేశంతో మేధావులను అందరినీ, అదేవిధంగా మహిళా సంఘాలను, అదేవిధంగా ఏది లాయర్స్ కూడా దీని మీద డిస్కషన్ చేయాలి. ఇది కోర్టు దాకా పోయింది, కోర్టు కూడా చివాట్లు పెడుతున్నది. జంతువుల గురించి మీకు ఇంత శ్రద్ధ ఉన్నప్పుడు మహిళా మగవాళ్ళల్లో భార్య భర్తలలో ఎందుకు ఈ వ్యత్యాసం వస్తుంది? దీని మీద చర్చ జరిగి దీని మీద ఇలాంటి ఆచారాన్ని పోగొట్టడానికి ప్రతి ఒక్కరు బాధ్యత. మనం చూసి ఊరుకుంటూ ఇట్లనే అవుతుంది. ఒకే రోజులో ఇద్దరు చూడండి ఇటు అటు. కనుక ఇలాంటి కల్చర్ను పోగొట్టడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు అడిగేయాలని కోరుతున్నా. థ్యాంక్ యూ.